ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు అనని మాటల్ని, చేయని వ్యాఖ్యల్ని ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టడం, వాటిపై పవన్ ఆగ్రహించడం ఎంత మాత్రం సముచితంగా లేదు. కూటమి పాలనలో హామీల అమలుకు దిక్కులేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక అరాచకాలు జరుగుతున్నాయి. కూటమి హామీల అమలుకు తనది గ్యారంటీ అని ప్రచారం చేసిన పవన్ ఆ విషయంలో నిశ్శబ్దంగా ఉంటున్నారు. గురివింద గింజ సామెతను తలపించేలా పవన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రచారం కోసమో లేక వైఎస్ఆర్ కాంగ్రెస్పై అక్కస్తోనో చేసిన ప్రకటన ఆయనలోని లోపల మనిషిని బయటపెడుతున్నట్లు అనిపిస్తుంది. కోసేస్తాం, నరికేస్తాం అంటే చేతులు కట్టుకుని కూర్చోం అని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా టీడీపీకి భజన చేసే మురికి మీడియా దీన్ని బాగా హైలైట్ చేసింది. వైసీపీ వాళ్ళ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్ళెవరూ లేరిక్కడ అని ఆయన అన్నారు. ఇంకా చాలా మాట్లాడారు. తన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఆయన ప్రమోషన్ నిర్వహించుకున్నారు, తప్పులేదు. తర్వాత తన పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టి సినిమా సంగతులతో పాటు వైసీపీపై కూడా విమర్శలు చేశారు. సినిమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెబుతూనే ఆయన వైసీపీని విమర్శించడం ద్వారా సినీ నిర్మాతకు మేలు చేయదలిచారా లేక కీడు జరిగినా పర్వాలేదని భావిస్తున్నారా? అసలు ఈ సమావేశంలో వైసీపీ ప్రస్తావన తేవలసిన అవసరం ఏమి ఉంది? కేవలం టీడీపీ వారి మెప్పుదల కోసమో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లను ప్రసన్నం చేసుకోవడానికో మాట్లాడి ఉండవచ్చు. చంద్రబాబు తన సినిమా టికెట్ల ధరలు పెంచినందుకు కృతజ్ఞత చెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో మేనేజ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలపవచ్చు. అంతవరకు ఆక్షేపణ లేదు. కానీ మధ్యలో వైసీపీ ప్రస్తావన తీసుకొచ్చి వారిని బెదిరించవలసిన అవసరం ఏమిటి? నిజానికి పవన్ కళ్యాణ్ గత ఏడాది కాలంగా 1-2 సార్లు తప్ప ఏపీలో ఎక్కడ ఏ అరాచకం జరిగినా ప్రశ్నించడం లేదు. ప్రజలకు నెరవేర్చవలసిన హామీలను అమలు చేయకపోయినా ఆ ఊసే ఎత్తరు. చంద్రబాబుతో కలిసి సూపర్ 6 షణ్ముఖ వ్యూహం, ఎన్నికల ప్రణాళికంటూ ప్రజాగళం పేరుతో బోలెడన్ని హామీలు ఇచ్చారు. వాటిని ఏనాడైనా పవన్ తన పార్టీ వారితో కలిసి సమీక్షించారా? ఎందుకు సూపర్ 6 హామీలన్నింటినీ అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబును ప్రశ్నించారా? తాజాగా ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తే ఏపీని అమ్ముకోవాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? అది మోసం చేయడం అవుతుందా కాదా? ఈ హామీలన్నిటికీ తాను గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ అప్పట్లో చెప్పారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ వీటిపై మాట్లాడడం లేదు? పోనీ తన పార్టీ వారి గురించి అయినా ఆలోచిస్తున్నారా? శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కోట వినూత దంపతులు పార్టీ కార్యకర్త రాయుడును దారుణంగా హత్య చేస్తే ఎందుకు పవన్ మౌనంగా ఉండిపోయారు? అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై వినూత భర్త చేసిన ఆరోపణ ఏమిటి? వినూత వ్యక్తిగత వీడియోలు తీయించడానికి రాయుడును ఆయన మనుషులు ప్రయోగించారన్న విమర్శ మాట ఏమిటి? అది పవన్ దృష్టిలో అసలు సమస్యే కాదా? వైసీపీ వారు కోసేస్తాం అని అన్నారట, అది అవాస్తవం అని తెలిసినా ఎందుకు పవన్ అలా మాట్లాడుతున్నారు? మరి శ్రీకాళహస్తిలో తన పార్టీ వారే ఏకంగా ఒక సామాన్య కార్యకర్తను నరికేశారే. సొంత నియోజకవర్గం పిఠాపురంలోని మహిళలపై కొన్ని అఘాయిత్యాలు జరిగినట్లు, దళితులను గ్రామ బహిష్కరణ చేసినట్లు కథనాలు వచ్చాయే. అలాంటి ఘటనలు జరిగినప్పుడు చేతులు కట్టుకుని కూర్చోకుండా కారణం ఏమిటో తెలుసుకుని వారికి న్యాయం చేయాలి కదా. ఆ పని చేయకుండా వైసీపీ వారిని బెదిరించడం ఏమిటి? ఇప్పటికే ఎర్రబుక్ పేరుతో వందలాది మంది వైసీపీ వారిపై కేసులు పెడుతున్నారు కదా. అయినా పవన్కు సరిపోవడం లేదా? పోనీ శాఖాపరంగా ఎంత బాగా పనిచేస్తున్నది ఆయనకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకే తెలియజేస్తోందే. కొద్ది రోజుల క్రితం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి పైన బహిరంగంగానే దూషణల పర్వానికి దిగితే ఆ శాఖ మంత్రిగా పవన్ ఏం చేశారు? చేతులు కట్టుకుని కూర్చున్నారా లేక ఏమైనా చర్య తీసుకోగలిగారా? ముందు తను సమర్థంగా పనిచేస్తున్నట్లు రుజువు చేసుకుని అప్పుడు ఇతరులపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది. టీడీపీ సేవలోనే పవన్ తరిస్తున్నారని జనసేన కార్యకర్తలు ఇప్పటికే భావిస్తున్నారట. దాని గురించి ఆలోచిస్తున్నారా? సినిమాలు మీ ఇష్టం, కానీ ప్రజలకు అత్యవసరమైన పంచాయతీరాజ్ శాఖకు బాధ్యత వహిస్తున్న సంగతి మర్చిపోకూడదు. వేల సంఖ్యలో ఫైళ్లు అపరిష్కృతంగా ఉంటున్నాయన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదు. దానిపై ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా? సినిమా టిక్కెట్ల ధరల పెంపు గురించి కూడా గత ప్రభుత్వంపై చేసిన విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయి. పైగా జనమంతా టిక్కెట్ల రేట్లు పెంచాలని అడుగుతున్నారట. ఇంతకన్నా అబద్ధం ఏమైనా ఉంటుందా?
పవన్కు అధికారం ఉంది కనుక టికెట్ రేట్లు పెంచుకుంటే పెంచుకోవచ్చు. కానీ మధ్యలో వైసీపీపై ఆరోపణ చేయడం ఏమిటి? గత ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఒక విధానం ప్రకటించింది. దాని ప్రకారం ఏపీలో కూడా నిర్దిష్ట శాతం షూటింగులు చేయాలని కోరింది. అది తప్పేనా? అవును. తమకు మద్దతు ఇస్తున్న ఈనాడు మీడియా గ్రూపుకు చెందిన రామోజీ ఫిలిం సిటీకి ఎక్కడ నష్టం వస్తుందని అనుకున్నారో లేక ఇంకేదైనా కారణం ఉందో కానీ ఏపీకి సినీ పరిశ్రమను తరలించడానికి కూటమి ప్రభుత్వం పెద్దగా కృషి చేయడం లేదు. తనకు పదవి ఉంటే చాలు, తన సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే చాలు, అంతా బాగున్నట్లుగా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని పవన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నట్లుగా ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గురువింద గింజ సామెత మాదిరి వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎల్లకాలం అది సాధ్యమవుతుందా?